జైపూర్ వేదికగా ఐపీఎల్ 19వ మ్యాచ్ రాజస్థాన్ అలానే బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టుకు వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉన్న బెంగళూరు జట్టుకు జరగబోయే ఈ సమరం పోటాపోటీగానే ఉంటుంది అని గత రికార్డ్స్ ఆధారంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 30 సార్లు తలపడగా 15 సార్లు ఆర్సీబీ జట్టు గెలవగా 12 సార్లు ఆర్ఆర్ జట్టు విజేతగా నిలిచింది. ఈ స్టాట్స్ చెప్పకనే చెబుతున్నాయి ఈ ఇరు జట్లు ఎప్పుడు పోటీ పడినా సమరం నువ్వానేనా అన్నట్లు ఉంటుంది అని. వీటి ఆధారంగా బెంగళూరు జట్టుకి ఈ రోజు మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజస్థాన్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అంతేకాకుండా ఆర్ఆర్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో కనపడుతోంది. మరోవైపు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయినా ఆర్సీబీ జట్టుకు ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. ఇంత ఒత్తిడిని బెంగళూరు జట్టు ఏ విధంగా తట్టుకుని నిలబడుతుంది అనేది ఈ రోజు మ్యాచ్లో ఆసక్తికరంగా మారింది. ఇక పిచ్ విషయానికి వస్తే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుంది. బంతి మంచి బౌన్స్ తో బ్యాట్ పైకి వస్తుంది కాబట్టి హిట్టర్స్ రెచ్చిపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడం అలానే రెండవ ఇన్నింగ్స్ లో లక్ష్యాన్ని ఛేదించడం ఈ పిచ్ పైన సరైన నిర్ణయం. ఇక ఇరు జట్ల తుది జట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే రాజస్థాన్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో దూసుకుపోతోంది. అయితే ఆ జట్టు ఓపెనర్లు బట్లర్, అరణే జైస్వాల్ ఇంకా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వారు కూడా ఫామ్లోకి వస్తే రాజస్థాన్ బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుంది. మరోవైపు 4వ స్థానంలో రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కారణంగా ఆ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే టోర్నమెంట్ ప్రారంభ దశలోనే ఆ జట్టు బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఆర్సీబీ జట్టులో విదేశీ బ్యాట్స్మెన్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అంతేకాకుండా వారి బౌలర్లు కూడా సరైన ప్రదర్శన చేయలేక కష్టపడుతున్నారు. వారు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో గణనీయమైన సంఖ్యలో పరుగులను సమర్పించుకున్నారు. సిరాజ్ ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. మిగతా బౌలర్లు కూడా పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు 3 మార్పులు చేసే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న పాటీదార్ని పక్కన పెట్టి మహిపాల్ లామ్రోర్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలానే కోట్లు పెట్టి కొన్న కామరూన్ గ్రీన్ వరుసగా ఫెయిల్ అవుతున్న కారణంగా అతడి స్థానంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్ లో 10కి పైగా పరుగులు సమర్పించి కొంప ముంచుతున్న సిరాజ్ ని తప్పించి ఆకాష్ దీప్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఆర్ఆర్తో జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అదీ కాకుండా రాజస్థాన్ వారి సొంత మైదానంలో ఆడడం వారికి అదనపు బలమని చెప్పాలి. ఈ రెండు జట్లలో ఏది గెలుస్తుంది అని మీరు భావిస్తున్నారు? ఎలాంటి చేంజెస్ చేస్తే బెంగళూరుకి గెలిచే అవకాశాలు ఉంటాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.